Hi friends, welcome to VENKI'S Academy. Download VENKI'S Academy mobile app from Play Store on your mobile and get all concepts for free. No need to pay a single rupee. Yes, sir. The condition of the numerical ability, the remaining models, see here. ఇక్కడ మనకి 0.5% అంటున్నాడు. 0.5% అంటే 0.5% అనమాట. హాఫ్ 640 అంటే ఇక్కడ ఎప్పుడైనా సరే ఒక పర్సంటేజ్ తర్వాత ఒక వాల్యూ ఉందంటే ఆ వాల్యూ బేసికల్గా 100, వాట్ ఎవర్ ద వాల్యూ దట్ వాల్యూ విల్ బీ ఈక్వల్ టు 100% సమానం. ఎప్పుడు పర్సంటేజ్కి పక్కన ఏదైనా ఒక వాల్యూ ఉందంటే ఇది 100%. అయ్యా 100% ఈక్వల్ టు 640 అయితే ఇందులో 0.5% ఎంత? 0.5 అంటే 0.5% అనమాట. 0.5% ఎలా వస్తుంది మనకి? 1% అనుకుంటే 1%ని హాఫ్ చేస్తే హాఫ్ వస్తుంది అనమాట. ఇక్కడ చాలామందికి ఈ పర్సంటేజ్ కనుక విధానం ఎట్లా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4,000 రూపీస్ ఉంది, 4,500 రూపీస్ ఉంది అనుకుంటాం. ఇందులో నాకు ఒక 12.5% కావాలని చెప్పాను అనుకో, వెంటనే ఇంటూ 12.5/100 వేస్తారు. మళ్ళీ క్యాన్సిల్ చేసి మళ్ళీ వెరిఫికేషన్ చేస్తారు. తప్పండి, ఇలా చేస్తే ఇది అకాడమిక్ ప్యాటర్న్ అనమాట. సో వీ షుడ్ నాట్ అప్రోచ్ ద అకాడమిక్ ప్యాటర్న్. సో వీ హ్యావ్ టు మెయింటైన్ అబౌట్ ద కాంపిటేటివ్ ప్యాటర్న్. ఇలా క్యాలిక్యులేషన్స్ పార్ట్ చేయకుండా మ్యానిపులేషన్స్ పార్ట్లో చేసే విధానం నేర్చుకోవాలి పర్సంటేజ్లో. సో ఆ బేసిక్స్ నేను మళ్ళీ చెప్తాను, లెట్స్ చూద్దాం. ఇప్పుడు మనకి 640 ఈక్వల్ టు 100%, ఇందులో 0.5% వాల్యూ కనుక్కోవాలి. అంటే ఒక వాల్యూ వస్తుంది మనకి, ప్లస్ అంటున్నాడు. ఆ వాల్యూని మనం యాడ్ చేయాలి. దేనికి? ఈ సింప్లిఫికేషన్ చేసి, అంటే 1.3% ఆఫ్ 350 అంటున్నాడు. ఇది 100% సమానం. 350 అనేది 350 ఈక్వల్ టు 100% అయితే అందులో 1.3% ఎంత అని మనం కనుక్కోవాలన్నమాట వాల్యూ. అప్పుడు ఈ వాల్యూకి యాడ్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది అనమాట. సరే చూద్దాం ఎట్లా కనుక్కుంటాం. ఇప్పుడు బేసికల్గా ఏంటంటే ఇది 100% కదా, 10% కావాలంటే కుడి పక్క నుంచి ఒక డిజిట్ మూసివేస్తే మిగిలేది 10% అనమాట. బేసిక్గా ఇందులో 10% ఇంటూ 10/100 వేయడము, ఇంటూ 1% ఇంటూ 1/100 వేయడం అలాంటి అవసరం లేదు. ఎప్పుడైనా సరే కుడి పక్క నుంచి 10% కావాలంటే 0 ఉన్నప్పుడు ఒక 0 మూసేస్తాం, ఆ మిగిలేది ఏమవుతుంది? 10% అవుతుంది. లేదు 1% కావాలని చెప్పామనుకోండి, కుడి పక్క నుంచి 1, 2 అంకెలు మూసేస్తే చుక్క పెడతాం. సో వన్స్ అగైన్ 10% కావాలంటే కుడి పక్క నుంచి ఒక చుక్క పెడతాం. అప్పుడు ఎంత వస్తుంది మనకి? ఇది పోతుంది కదా, 64 వస్తుంది. లేదు ఇందులో మనకి 1% కావాలనుకో, 1% అంటే ఏమొస్తుంది? కుడి పక్క నుంచి 1, 2 ఇట్లా పెడతాం, చుక్క పెడతాం. అప్పుడు ఎంత వస్తుంది? 1% అంటే 6.4 అనమాట. అలా కాబట్టి ఎప్పుడైనా సరే మనకి 10% అంటే కుడి పక్క నుంచి ఒక చుక్క పెడతాం, 1% అంటే కుడి పక్క నుంచి 2 చుక్కల తర్వాత పెడతాం, చుక్క పెడతాం అనమాట. అప్పుడు మనకి క్యాలిక్యులేషన్ అవుతుంది. ఇప్పుడు మనకి ఎంత కావాలి? ఇక్కడ 0.5% కావాలి. 0.5% కావాలి, ఫస్ట్ మనకి ఏం కావాలి? 1% కావాలి. 1% ఎలా వస్తుంది మనకి? ఇది మూసేస్తే మనకి ఏమొస్తుంది? 10% వస్తుంది. ఒక చుక్క పెడితే అప్పుడు 64 వస్తుంది. 10% అంటే మనకు కావాల్సిన 1% కదా. అప్పుడు 1, 2 చుక్కలు పెడతాం, చుక్క పెడితే వస్తుంది మనకి 6.4. అంటే 6.4 అనేది మనకి 1%. మనకి ఎంత కావాలి? 0.5% కావాలి. 0.5% అంటే 6.4లో 0.5% అంటే సగం అనమాట. ఎంత వస్తుంది? 3.2 వస్తుంది. సో కాబట్టి మొత్తం వాల్యూ ఎంత అంటే మనకి 3.2 అనమాట. ఈ 3.2ని మనం యాడ్ చేసుకోవాలి. దేనికి? ఈ వాల్యూకి. ఇది ఎంత పర్సెంట్ సమానము? 100% సమానం. ఫస్ట్ ఈ 350లో మనకి 10% కావాలంటే కుడి పక్క నుంచి మనం ఒక చుక్క పెడతాం, అంటే అప్పుడు 0 పోతుంది. ఎంత మిగులుతుంది మనకి? 35 వస్తుంది అనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 10% కావాలంటే కుడి పక్క నుంచి 1 మూసేస్తాం అంటే 0 కాబట్టి మూసేస్తున్నాం, అంటే చుక్క పెట్టడం అనమాట లెక్క. అది అప్పుడు 35 వస్తుంది అనమాట లెక్క. 10% అంటే 1% అంటే ఇదనమాట. 1% అంటే 3.5 వస్తుంది. లేదు 0.1% అని చెప్పామనుకో, అప్పుడు ఈ చుక్క ఇక్కడికి వస్తుంది అనమాట. సో వన్స్ అగైన్ ఒక వాల్యూస్ దగ్గర మనము డెసిమల్స్ పెట్టే విధానం నేర్చుకోవాలి. ఫస్ట్ 0 పక్కన పెడితే ఆ మిగిలే వాల్యూ 35 వస్తుంది, అది 10% అంటాం. అదే చుక్క ఇక్కడ పెట్టామనుకోండి, అప్పుడు 1% అవుతుంది అనమాట. ఆ చుక్క ఇక్కడ పెట్టామనుకోండి 0.1% అవుతుంది అనమాట. అలా మనకు ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4123 ఉంది, ఒక వాల్యూ ఉంది. 1% అని చెప్పాం, 10% అని చెప్పాం అనుకోండి, కుడి పక్క నుంచి ఒక చుక్క పెడతాం. అప్పుడు ఏమొస్తుంది మనకి? 10% అంటే 412.3 వస్తుంది అనమాట. లేదు ఇట్లా పెట్టామనుకోండి, 2 చుక్కల తర్వాత పెట్టామనుకోండి, చుక్క 2 అంకెల తర్వాత కుడి పక్క నుంచి, అప్పుడు ఈ వాల్యూ ఏమంటాము? 1% అంటాం.
లేదు ఆ చుక్క ఇంకా కొద్దిగా ముందుకు పోయింది అనుకోండి, అప్పుడు దీని ఏమంటాము 0.1% అంటాం. సో ఇక్కడ పెడితే 10%, ఇక్కడ పెడితే 1%, ఇక్కడ పెడితే 0.1% అలా అనమాట. సో కాబట్టి మనకి ఇదంతా ఫస్ట్ 350 = 100% అయితే మనకి 1.3% అడిగాడు. ఫస్ట్ మనం 1% అనుకుంటాం. ఇందులో 1% ఎంత? ఫస్ట్ 1% అనుకుంటాం. 1% అంటే ఇక్కడ ఇది మూసేస్తే 35, 10% వస్తుంది. ఆ చుక్క ఇక్కడ పెట్టామంటే 3.5. సో 1% ఎంత? 3.5 అంటే 3.50 అనమాట 1%. ఇప్పుడు మనకి ఎంత కావాలి? ఇంకా 0.3% అనుకోవాలి. ఇక్కడ చుక్క పెడితే 10%, ఇక్కడ చుక్క పెడితే 1%, అదే చుక్క ఇక్కడ పెడితే 0.1% అనమాట. అంటే ఇందులో 0.1% ఎంత అయ్యా అంటే 0.35 లెక్క అనమాట. మనకి ఎంత కావాలా? 3% కావాలా? 0.3% అనమాట. అంటే 35 3s అనమాట. 33 ఎంత వస్తుంది మనకి? 33 90, 5 15 అంటే 1.05 వస్తుంది. 1.50 కాదు, 1.50 కాదు, 1.05. అర్థమైనా? 1.50 వేరు, 1.05 వేరు. 1.05 ఇప్పుడు మనకు వచ్చేది. సో ఇప్పుడు మనకి ఏం కావాలి? మొత్తము 1.3%. ఆల్రెడీ మనం 1% అనుకున్నాం. ఇందులో 1% ఎంత? 3.5, 3.50 1%. అలాగే మనకి ఇప్పుడు ఏం కావాలా? 0.3% కావాలా? మనకు అనుకున్నాం. ఇప్పుడు ఎంత వచ్చింది? 1.05. సో ఈ 1.05 ప్లస్ 3.5 ఆ రెండు యాడ్ చేస్తే మనకి 1.3% వస్తుంది. సో ఫస్ట్ టైం మనం ఏం చేస్తామంటే ఆ 3.5 మనకి యాడ్ చేస్తాం. ఎంత వస్తుంది మనకి? 4.5 వస్తుంది. 4.5కి మనం ఏం చేయాలి? మనము 4.5కి మళ్ళీ 0.5 యాడ్ చేసుకోవాలి. 0.05, 0.50 కాదు, 0.05. అప్పుడేమొస్తుంది? 4.55 వస్తుంది. కాబట్టి మొత్తం కలిపి వాల్యూ ఎంత? 4.55. ఇక్కడ పాయింట్ తర్వాత అంటే చుక్క పెట్టుకోవచ్చు మనం. సో ఇప్పుడు 0 + 5 ఎంత? 5, 5 + 2 7, చుక్క వచ్చేస్తుంది. 4 + 3 7. ఎంత ఆన్సర్ మనకి? 7.75 ఆన్సర్. కానీ ఆప్షన్స్లో ఇక్కడ 7.75 లేదు. మరి ఆన్సర్ లేదని చెప్పేసి మనం మళ్ళీ కూర్చోకూడదు ఇక్కడ. సో బెటర్ పుట్ ఆప్షన్ నన్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ 0.09 whole power 7 into 0.3 whole power 4 divided by 0.027 whole power 4 = 0.3. ఈ జనరల్గా వస్తుంటాయి. ఈ ప్రాబ్లం మనం చేసే ముందు ఫస్ట్ బేసికల్గా మనము ఒక ఆల్జిబ్రిక్ ఫార్మ్స్ నేర్చుకోవాలి. సి ఏ పవర్, ఇప్పుడు ఏ ఉంది ఆల్జిబ్రిక్ ఫార్మ్, a power m into a power n ఉంది. అప్పుడు ఏమొస్తుంది మనకి? బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ యాడ్ చేస్తాం. a power m + n. అలాగే a power m by a power n అంటే ఏమొస్తుంది మనకి? అంటే a power m - n. అంతే కదా? ఇలాంటి మనం చిన్నప్పుడు నేర్చుకొని ఉంటాం. సో ఇప్పుడు అదే ఫామ్లో ఉంది ఇక్కడ. సరే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ వాల్యూ 0.09లో ఉంది, ఈ వాల్యూ 0.3లో ఉంది, ఇక్కడ 0.27 ఉంది, అక్కడ 0.3లో ఉంది. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, రకరకాల వాల్యూస్ ఉన్నప్పుడు ఇలా అడిగినప్పుడు పవర్లో ఏమొస్తుంది అని అడిగినప్పుడు అడిగేది పవర్లో 0.3 బేస్ 0.3 టు ది పవర్ ఆఫ్ హౌ మచ్, ఇవన్నీ చేస్తే 0.3 హోల్ టు ది పవర్ ఆఫ్ ఎంత వస్తుంది అంటున్నాడు. అంటే ఆస్కింగ్ అబౌట్ ద పవర్ అన్నమాట. ఘాతం అంటాం, ఘాతంలో కనుక్కోమంటున్నాడు. సరే అడుగుతున్నాడు, బాగానే ఉంది. ఎలా చేయాలి దీని ప్రాబ్లమ్ని అంటే ఈ మొత్తాన్ని ఒక యూనిక్ ఫామ్లోకి మార్చుకోవాలి. ఏ యూనిక్ ఫాము? ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏ రూపంలో అడుగుతున్నాడో మిగతా వాటన్నిటినీ ఆ రూపంలోకి మార్చుకోవాలి. ఇక్కడ మన క్వశ్చన్ ఏముంది? 0.3 రూపంలో ఉంది కాబట్టి దీనైనా సరే దేనిలోకి మార్చుకోవాలా? 0.3 రూపంలోకి మార్చుకోవాలా. ఇక్కడ ఆల్రెడీ 0.3 ఉంది కాబట్టి దీన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. దీన్ని ఏం చేసుకోవాలో? 0.3 రూపంలో. ఒకవేళ ఇక్కడ 0.9 అని చెప్పాను అనుకో, ఈ మొత్తాన్ని 0.9లోకి మార్చుకోవాలి. అది కన్వర్షన్స్ అంటారు, దీన్ని కన్వర్షన్స్ ఫామ్ అనమాట. సరే మనకి అడిగేది ఇక్కడ 0.3 టు ది పవర్ ఆఫ్ హౌ మచ్ అంటున్నాడు కాబట్టి వాట్ ఎవర్ ద వాల్యూ, ఎన్ని వాల్యూస్ ఉన్నా సరే దాన్ని మనము 0.3 రూపంలో మార్చుకోవాలి. ఇప్పుడు చూడండి ఇదంతా మనకి 0.09 ఉంది, అంతే కదా? దీన్ని మనం ఎట్లా మార్చుకోవాలా? 0.3లోకి మార్చుకోవాలా. 0.3ని ఏం చేస్తే 0.09 వస్తుందంటే 3² కదా 9, అవునా కదా? కాబట్టి నెట్ రాసుకోవచ్చు మనము. సో ఈ మొత్తాన్ని మనము 0.3² చేసామనుకోండి, అంతే కదా? అప్పుడు ఏమొస్తుంది? 0.3² అంటే 0.3 ఇంటూ 0.3, 3 3 9. సో రెండు అంకెలు కాబట్టి చుక్క వస్తుంది అనమాట. 0.09 సరిపోయింది కదా ఇక్కడ. కాబట్టి నెట్ రాసుకోవచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ 0.09 నెట్ రాసుకోవచ్చు అంటే మనము 0.3 అంటే 0.3² అనమాట కదా, అంతేనా? ఇప్పుడు a పవర్ m హోల్ పవర్ n ఏమొస్తుంది మనకి? a పవర్ m అని కదా, m అంటే కదా. అప్పుడు ఏమొస్తుంది?
0.3 7 రెళ్ళు 14 వస్తుంది అట్లా. ఇది ఆల్రెడీ 0.3 హోల్ పవర్ 4 ఉంది. ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n. ఇప్పుడు ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఏమొస్తుంది మనకి? ఏ పవర్ m ప్లస్ n వస్తుంది. కాబట్టి 14 ప్లస్ 4 ఎంత? 18. అంతే కదా. బేసిస్ ఈక్వల్ ఉన్నప్పుడు పవర్స్ ఏం చేస్తాము? యాడ్ చేస్తాము. కాబట్టి 14 ప్లస్ 4 ఎంత? 18. సో ఇక్కడ మొత్తం ఎంత వస్తుంది మనకి? 18 వస్తుంది. అంతేనా? డివైడెడ్ బై ఇది ఎట్లా మనకి ఈ 27ని మనం ఎట్లా రాసుకోవాలా? బేస్ 3 ఫామ్లో రాసుకోవాలా. 3 ఏం చేస్తాం? మనకి 27 వస్తుంది. ఇది 1 2 3 కాబట్టి దీన్ని ఎట్లా రాసుకుంటాం మనము? 27ని 0.3 హోల్ క్యూబ్ రాసుకోవచ్చు. దీన్ని 0.027ని. కాబట్టి సో 0.3 హోల్ క్యూబ్ రాసుకోవచ్చు కదా. 3 3 9 9 27 కాబట్టి అప్పుడు ఏ పవర్ m హోల్ పవర్ m వస్తుంది? ఏ పవర్ m ఇంటూ n కదా. 4 3 ఎంత? 12. కాబట్టి మొత్తం ఏమొస్తుంది? 12 వస్తుంది. ఇప్పుడు మనకేముంది? 0.3 హోల్ పవర్ 18 డివైడెడ్ బై 0.3 హోల్ పవర్ 12. ఏ పవర్ m బై ఏ పవర్ n ఏమొస్తుంది మనకి? ఏ పవర్ m మైనస్ n కదా. అప్పుడు ఏమొస్తుంది మనకి? దీని ఎట్లా రాసుకోవచ్చు మనం? 18 మైనస్ 12 అనమాట. ఏ పవర్ m హోల్ డివైడెడ్ బై ఏ పవర్ n ఎట్లా వస్తుంది మనకి? ఏ పవర్ m మైనస్ n ఫార్మేషన్ కదా. m ఎంత ఇక్కడ? 18. n ఎంత? 12. 18 నుంచి 12 పోతే ఎంత వస్తుంది? 6 వస్తుంది. ఏం 6? 0.3 హోల్ పవర్ 6 అనమాట. అంటే పవర్లో మనకి ఏమొస్తుందంటే 6 వస్తుంది అనమాట. సో 6 ఉండే ఆప్షన్ మనకి సెకండ్ ఆప్షనే కదా. Thanks for watching, and please remember to give this video a big thumbs up and subscribe down below to our channel. Land to your dream job through Venki'S Academy.